దేశంలో నిరుద్యోగం అట్లాగే ధరల పెరుగుదల ఈ దేశంలో తిండి లేక కూడు గూడు లేక జీవిస్తున్నటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా 100 కోట్లు ఉన్నారు. అలాగే దేశంలో బియ్యం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పేదలకు మద్దతు ఉన్నటువంటి ప్రజలు ఇక స్థితిలో ఆ సమస్యలను పరిష్కారం చేయవలసినటువంటి బీజేపీకి పట్టించడానికి ఈ దేశంలో మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ఈ దేశ పరిపాలన కూడా పరిపాలి పెట్టకుండా ఈ దేశంలో మనకు వ్యతిరేక ముస్లింలు ఉన్నారు. ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అందులోనే భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు ఒక ధర్నా చేసి ఇక నిరసన దినాన్ని పాటించి అంతేకాదు రాష్ట్రపతి కూడా ఒక మెమోరాన్ని జిల్లా కలెక్టర్ బీజేపీ మౌలికమైనటువంటి సమస్యల మీద పరిష్కారం దృష్టి పెట్టాలని సందర్భంగా పెద్ద ఎత్తున వారిని కలుపుకుని పోరాడతామని సందర్భంగా కార్యదర్శి కామారెడ్డి తెలియజేశారు. ఏప్రిల్ 8న దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్త నిరసన దినాన్ని పాటిద్దాం. ఏప్రిల్ 8న దేశవ్యాప్త నిరసన దినాన్ని దేశవ్యాప్తంగా ఏప్రిల్ 8న దేశవ్యాప్త నిరసన దినాన్ని సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ పరిపాలనలో మతోన్మాద విధానాలు తీసుకురావడాన్ని పరిపాలనలో ఇంకోటి ఉంది కదా సుందరకాలు ఈరోజు సిపిఐఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమము తెలపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నది. ఈరోజు పెరుగుతున్న ధరని అనుగుణంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ పాలన చేస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఈ బీజేపీ పాలన వ్యతిరేకంగా అందరూ కూడా పోరాటానికి ముందుకు వస్తారని చెప్పేసి ఈరోజు సిపిఐఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్ గా మేము అందరినీ పిలిపిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మౌలిక అంశాల మీద చర్చించకుండా ఈరోజు మతోన్మాదానికి రెచ్చగొట్టి బీజేపీ ఈరోజు ఉన్నటువంటి ప్రజల్ని రైతుల్ని నిరుద్యోగునికి బిచ్చగాని చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ప్రజలారు అందరూ కూడా ఈ పాలనని వ్యతిరేకంగా ఆలోచించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రకాష్ కామారెడ్డి ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు. దేశంలో నిరుద్యోగం అట్లాగే ధరల పెరుగుదల ఈ దేశంలో తిండి లేక కూడు లేక గూడు లేక జీవిస్తున్నటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా 100 కోట్లున్నారు. అట్లాగే ఈ దేశంలో రేషన్ బియ్యం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పేదలు మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి స్థితిలో ఆ సమస్యల్ని పరిష్కారం చేయవలసినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాని ముందుకు తీసుకొచ్చి సమస్యల్ని పక్కతో పట్టించడానికి ఈ దేశంలో మతోన్మాదాన్ని మత పాలనని కొనసాగించే విధానాన్ని తెరలేపింది. ఈ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఈ దేశ పరిపాలనని చక్కబెట్టకుండా ఈ దేశంలో మనకు వ్యతిరేకంగా ముస్లింలు ఉన్నారు, ఈ దేశంలో మనకు వ్యతిరేకంగా క్రిస్టియన్లు ఉన్నారు, ఈ దేశంలో మన పాలనకు వ్యతిరేకిస్తున్నటువంటి ఆవు మాంసాన్ని తింటున్నటువంటి దళితులు ఉన్నారనేటటువంటి విషయాన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ రెచ్చగొట్టే పాలన కొనసాగిస్తున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక అంశాల మీద దృష్టి పెట్టవలసినటువంటి నరేంద్ర మోడీ నేను శ్రీరాముడి తర్వాత నేనేననుకునే ఒక గొప్పతనానికి పోయేటటువంటి విషయం దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు వస్తున్నటువంటి వేళ ఈ సందర్భంగా దేశంలో మౌలిక సమస్యల్ని పరిష్కరించాలని, మీ దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని పరిష్కరించాలని, ఈ దేశంలో బీడీ కార్మికులకు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లులు తీసుకొచ్చి చట్టాలు తీసుకొచ్చి విపరీతమైనటువంటి అణిచివేతకు క్రూరమైనటువంటి పాలనకు తెరలేపుతున్నాడు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్ కేంద్ర కమిటీ ఏప్రిల్ 8వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద పాలనను వ్యతిరేకిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను నిరుద్యోగాన్ని వెంటనే పరిష్కరించాలని నిరసన దినాన్ని పాటించాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఒక ధర్నా చేసి నిరసన దినాన్ని పాటించి మెమోరాండం ఇస్తున్నాం. అంతేకాదు రాష్ట్రపతి కూడా ఒక మెమోరాండాన్ని
జిల్లా కలెక్టర్ ద్వారా మేము పంపుతున్నాం. వెంటనే బీజేపీ మౌలికమైనటువంటి సమస్యల మీద పరిష్కారం మీద దృష్టి పెట్టాలని, మతానుమత విషయాల మీద కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాంటి పాలన కనుక నువ్వు ముందుకు పోతే రానున్న కాలంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, మతానుమానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని రకాల రంగాల వాళ్ళని కలుపుకొని పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేస్తా ఉన్నాం. రామకృష్ణ, సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి, కామారెడ్డి.